నరసింహ గారు మీరు 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 అట్లా ఒకసారి అందుబాటులో ఉండండి. మనతో పాటు చంద్రశేఖరరావు గారు తెలంగాణ టీచర్ జేఏసీ చైర్మన్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒకసారి. రైట్, చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఉన్న పలంగా ఎందుకు మెరుపు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? సార్ ఇది ఇక్కడ ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు ఉన్న పలంగా మెరుపు ధర్నా కాదు. గతంలో మేము 1/7/2023 నుంచి రావాల్సిన పిఆర్సీ ఇంతవరకు అమల్లోకి రాలేదు. దాదాపు 3 సంవత్సరాలు పూర్తవుతుంది. గతంలో కూడా 3 సార్లు మేము కార్యాచరణ ప్రకటించాం టీజీ ఎంప్లాయీ జేఏసీ పక్షాన. అయితే ప్రభుత్వం అనేక సార్లు మాకు చర్చలో పిలిచి కొన్ని హామీలు ఇచ్చినప్పుడు వారి హామీల నేపథ్యంలో అనేక సార్లు మా ఆందోళన కార్యక్రమాలు వాయిదా వేస్తున్నాం. ఇక కింద క్షేత్రస్థాయి నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న కారణంగా ఇవాళ మా మీద బాగా ఒత్తిడి ఉంది. మమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో 25వ తారీఖు నాడు జిల్లా స్థాయిలో మహాధర్నా, సెప్టెంబర్ 10వ తారీఖు నాడు రాష్ట్ర స్థాయి ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మేము అనేక సార్లు విన్నవించుకొస్తున్నాం. ఈ రోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖున వేతనాలు ఇచ్చిన మాట వాస్తవం. అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2 డిఏలు ఆగిపోతేనే టెంట్లు వేసుకునే పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పుడే నరసింహ గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 6 డిఏలు దాకా వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేశారనేది ఇక్కడ క్వశ్చన్. అదే సార్, ఇప్పటికీ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మాకు ఇప్పుడే గవర్నమెంట్ లకు వచ్చినా మాకు అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొంత సహకరించండి అంటే వారిని దృష్టిలో పెట్టుకుని మా ఎంప్లాయీస్ నచ్చి చెప్పుకుంటూ దాదాపు 3 సంవత్సరాలు వారిని మేము వెయిట్ చేస్తూ వారిపై నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాం. కానీ ఇలా 3 సంవత్సరాలు అయినప్పుడు కూడా ప్రభుత్వం తన యొక్క ప్రయారిటీస్ కొనసాగిస్తూ ఉద్యోగస్తుల పట్ల కొంత నిమ్మకనేసినట్టు వ్యవహరిస్తున్న కారణంగా ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని ఇలా ఆందోళన కార్యక్రమాలకు నెట్టివేస్తున్నది. దయచేసి ప్రభుత్వానికి వేదిక సాక్ష్యాన్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆందోళన కార్యక్రమం తీవ్రతరం అయ్యే లోపలనే మా జేఏసీని పిలిచి ఆ యొక్క సమస్యలను సాధించేటట్టుగా తప్పనిసరిగా కార్యరూపంలో మీ యొక్క హామీలు దాల్చాలని ఈ యొక్క వేదిక సాక్ష్య ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న పలంగా ప్రభుత్వం చర్చలకు పిలిచింది అనుకుంటే ఒకవేళ మీరు ఎన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతారు? సార్, ప్రధానమైన డిమాండ్లు మాది పిఆర్సీ. ఎందుకంటే గతంలో ప్రభుత్వం 6 నెలల లోపలనే పిఆర్సీ అమలు చేస్తా అని చెప్పారు. ఇంతవరకు రిపోర్టింగ్ కూడా తెప్పించుకోలేదు. ఇమ్మీడియట్ గా రిపోర్ట్ తెప్పించుకొని అతి తొందరలో పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాల్సింది. రెండోది డిఏలు 6 డిఏ మీరు ఇంతకుముందే పేర్కొన్నారు. 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. 6 డిఏలు తక్షణమే వెంటనే రిలీజ్ చేయాలి. నెక్స్ట్ ఇవాళ మాకు 3 నెలల నుంచి హెల్త్ కార్డు ఇస్తామనే ఉద్దేశంతో మా దగ్గర 3 నెలల నుంచి డిడక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఇమ్మీడియట్ గా రేపటి నుంచి హెల్త్ కార్డులు ఇచ్చి వారు అమలయ్యేటట్టుగా ప్రభుత్వం కృషి చేయాలి. సప్లిమెంటరీ బిల్స్, మా పెండింగ్ బిల్స్ దాదాపు 10,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆర్థికపరమైన అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం సత్వరమే ఆ నిర్ణయం తీసుకుని మాకు అమలు చేస్తే మాత్రమే ఆందోళన కార్యక్రమం ఆపుకుంటాం తప్ప, లేకపోతే మాత్రం ఈసారి 80% ఆందోళన కార్యక్రమం పోవడం ఖాయము. అది అమలయ్యేంత వరకు కూడా మా యొక్క పోరాటం ప్రభుత్వం మీద కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఖజానా కొంచెం ఖాళీ ఉంది, కొంత సమయం కావాలి అని ఒకవేళ ప్రభుత్వం కనుక మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? సార్, ఇప్పటికీ అది 3 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉంది. మేము 3 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాం సార్. ఇవాళ కొత్త కాదు. 3 సంవత్సరాలు ప్రభుత్వానికి మేము సమయం ఇచ్చినాం. 3 సంవత్సరాలు కూడా అయిపోతుంది. ఇక మా కింద స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు ఎవరు కూడా భరించే పరిస్థితులు లేరు. ఇవాళ మీకు చూస్తున్నారు, పెన్షనర్ బెనిఫిట్స్ రాక కొన్ని వందల వారీగా పెన్షనర్స్ చాలా మంది చనిపోవడం జరిగింది. ఇక ముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కింద ఉన్నారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఇక ప్రభుత్వానికి సమయం ఇచ్చే ఉద్దేశం ఇక్కడ కష్టము. తప్పకుండా ప్రభుత్వం మా యొక్క ఆందోళన కార్యక్రమాలు, మా యొక్క బాధను, ఆవేదన దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్ గా ప్రభుత్వం కార్యాచరణ తీసుకురావాలి తప్ప ఇంకా హామీలతో పని అవుతుందని నమ్మట్లేదు సార్. అంటే మీకు ప్రభుత్వం మీ సైడ్ ఉందని అనుకుంటున్నారు ఇప్పుడు? సార్, ఇప్పటికీ మేము అదే భావిస్తున్నాం. ప్రభుత్వం తప్పకుండా ఉద్యోగుల పక్షాలనే ఉంటుందని నమ్ముతున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు మా చర్చలో పిలిచినప్పుడు కూడా మీ ప్రభుత్వంలో కీలక భాగస్వాములు, ప్రభుత్వం మీతోనే ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. మేము ఇప్పటికి విశ్వసిస్తున్నాం. కానీ ఆ హామీని వారి కార్యరూపంలో తీసుకొచ్చి తప్పకుండా మాకు న్యాయం చేస్తేనే అది పరిపూర్ణంగా కింద క్షేత్రస్థాయిలో ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా నమ్ముతారని భావిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తదుపరి మీ కార్యాచరణ ఏంటి? తప్పకుండా సార్, ఇంతకుముందే జేఏసీ నాయకత్వం ప్రకటించినట్టు ఆగస్టు 27వ తారీఖు నాడు జిల్లా స్థాయిలోను, సెప్టెంబర్ 10వ తారీఖు నాడు రాష్ట్ర స్థాయిలో మహాధర్నా కార్యక్రమం ఉంటుంది. అనంతరం అప్పుడు కూడా సమీకరణాలు, అప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మీద ఏ విధంగా ఆందోళన కార్యక్రమం ముందు తీసుకుపోవాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించేటట్టుగా మా యొక్క కార్యాచరణ ఉండాలని మరొకసారి జేఏసీ నిర్ణయం తీసుకొని తప్పకుండా జేఏసీ నాయకత్వంలో అందరం కూడా ముందుకు సాగుతాం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు చంద్రశేఖరరావు గారు, ఇప్పుడు సెప్టెంబర్ 10 జరిగేటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఉపాధ్యాయుల నుంచి మద్దతు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే ఎంతమంది మొత్తం ఉపాధ్యాయులు హాజరయ్యే అవకాశం ఉంది?
పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఎందుకంటే మా క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర జేఏసీ మీద ఒత్తిడి ఉంది, మీరు ఆందోళన కార్యక్రమాలు చేపట్టండి అని. ఎందుకంటే మేము పిలుపునిస్తే కింది నుంచి వచ్చేది కాదు, కింది నుంచే మాకు ఒత్తిడి ఉంది క్షేత్రస్థాయి నుంచి. మీరు పిలుపునివ్వండి, మేము తరలి వస్తామని. వేలాది సంఖ్యలో ఉపాధ్యాయులు ఇలా కార్యక్రమానికి హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఉపాధ్యాయులే కాదు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడా ఇలా తమ ఆవేదనని, తమ యొక్క నిరసన వ్యక్తం చేయడం కోసం, తమ హక్కుల సాధన కోసం వేలాది మంది సభ్యులు ఇలా హైదరాబాద్ ముట్టడించడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఇప్పుడు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి కదా, దీంట్లో ఒకవేళ 2 డిఏలు ఇస్తామని చెప్పేసి, అంటే ఏదైనా 50-50 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పందిస్తే మీరు ఒప్పుకుంటారా? సార్, ఇమ్మీడియట్ గా పీఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తూ, సరే 2 డిఏలా 3 డిఏలా ప్రభుత్వం దగ్గర చర్చలో పోయినప్పుడు అప్పుడు వారి ప్రభుత్వానికి ఏ ప్రతిపాదన వస్తుంది, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, మన యొక్క నాయకత్వం వారు ఏం ప్రతిపాదన చెప్తుందో అప్పుడు మేము ఆలోచించుకో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇమ్మీడియట్ తక్షణమే మాత్రం పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ కార్డులు 3 నెలల నుంచి కంట్రిబ్యూషన్ కట్ చేసుకుంటుంది ప్రభుత్వం. ఇవాళ ఆ హెల్త్ కార్డుని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమవుతుందంటే 3 నెలల నుంచి అలా హెల్త్ కార్డులు వస్తాయనే ఉద్దేశంతో చాలా మంది ఉద్యోగ పెన్షనర్లు వైద్యం చేయించుకోవట్లేరు. ఎందుకంటే కొద్ది వాయిదా వేసుకుంటున్నారు. ఎందుకంటే హెల్త్ కార్డు వచ్చిన తర్వాత వైద్యానికి పోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా రోగం ఇంకా తీవ్రత ముదిరిపోయే అవకాశం ఉంటుంది. 3 నెలల నుంచి ఇవాళ రేపా అని చెప్పి వాయిదా వేసుకుంటున్న పరిస్థితుల్లో ఇమ్మీడియట్ గా హెల్త్ కార్డులు కానీ పీఆర్సీని కానీ ఇంప్లిమెంట్ చేస్తే కొంతవరకు ప్రభుత్వాన్ని విశ్వాసంలో తీసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు సీఎం విదేశీ పర్యటనలో ఉన్నారు, దాదాపు 10 రోజుల పాటు రారు, అంటే 30 తారీఖు వరకు ఇక్కడికి వచ్చే అవకాశం లేవు. ఈ మధ్యలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? సరే సార్, ఇప్పుడు ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేకపోయినా ముఖ్యమంత్రి గారు వారి యొక్క మంత్రివర్గ సహచరులకు కానీ వీరికి కానీ చెప్పవచ్చు. వారు ఎక్కడి నుంచి కూడా వారు నియంత్రణ చేయవచ్చు, పర్యవేక్షణ చేయవచ్చు, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, నాయకత్వంతో ఏ విధంగా సంప్రదింపులు జరపాలి. ఇమ్మీడియట్ గా ఇప్పుడు సంప్రదింపులు గతంలో 3 సార్లు సంప్రదింపులు జరిపారు. మా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని, పోరాట బాధను వాయిదా వేస్తున్నాం. కానీ ఇక ముందు మాత్రం ఇప్పుడు పోరాటం వాయిదా వేస్తున్న ప్రశ్న ఉత్పన్నం కాదు. తప్పకుండా వారి జీవోలు ఇచ్చి ఇంప్లిమెంట్ చేస్తే తప్ప మా ఆందోళన కార్యక్రమాలు విరమించడానికి ఈసారి జేఏసీ నాయకత్వం సిద్ధంగా లేదు. ఇక మేము ఆ విధంగా వాయిదా వేసినట్టు కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో టీచర్లు కానీ ఉద్యోగులు మేము నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా ఈసారి ప్రభుత్వం నిర్దిష్టంగా కార్యాచరణ తీసుకుంటే తప్ప ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయి. రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖరరావు గారు. రైట్, నరసింహ గారు ఏం చెప్తారు? సందీప్ గారు, మీరు చెప్పినట్టుగా మా చంద్రశేఖరరావు గారు అన్న చెప్పినట్టు చాలా ముఖ్యమైన విషయం. మేము ప్రభుత్వానికి